ఇది తెల్లగలిగారు. కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ పోయింది, డయాలసిస్ చేసుకోవాలి, క్రియాటినిన్స్ పెరిగిపోయాయి, యూరిన్ రావట్లేదు అన్న టైంలో ఈ గలిజేరు పునర్నవారిష్ట, ఆయుర్వేదంలో పునర్నవ కొత్తగా సెల్ జనరేట్ చేస్తామండి. మళ్ళీ ఆర్గాన్ని మళ్ళీ మనిషిని కొత్తగా తయారు చేస్తామండి. పునర్నవం అలా అంటే అంత అద్భుతమైన మొక్క ఇది. ఆ కిడ్నీ మళ్ళీ ఫంక్షన్ మళ్ళీ వచ్చి ఆ క్రియాటినిన్స్ తగ్గిపోయి చక్కగా డయాలసిస్ వెళ్ళకుండా ఉంటారు. డయాలసిస్కి వెళ్ళిన కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇది వాడి. అలాంటి ఇది మామూలుగా కూర ఉండి తినుకోవచ్చు, లేదా ఈ రసం లేదా ఎండిపోయింది కషాయం పెట్టి తాగొచ్చు. మీరు ఏ మందులు వాడుతున్నా డయాలసిస్లో ఉన్నా ఏంటి ఇది వాడితే మందులు వాడడం తగ్గుద్ది, డయాలసిస్లు కూడా తగ్గుతాయి. కొంతమందికి పూర్తిగా డయాలసిస్ బయటకు వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. పునర్నవ మీకు ఇది గలిజేరు. పారిజాతం, పారిజాతం ఎవరింట్లో ఉంటుందో ఆ వాసన ఎవరైతే పిలుస్తారో వాళ్ళు మనశ్శాంతి ఉంటుందండి. భయం బెంగ ఏముండదు. అంటే నిద్ర బాగా పడుతుందన్నమాట పారిజాతం వాసన చూస్తే. మామూలుగా పారిజాతం కషాయం తీసుకుంటే కీళ్ళనొప్పులే కాదు, వాత పిత్త కఫాలు బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఏ జబ్బులు రాకుండా చేస్తాయి. ఇది కూడా ఎండబెట్టి పొడి చేసి టీ పొడిలో కలిపేసుకుని రోజు టీలో తాగేసాం అనుకోండి, టీ అలవాటు ఉన్న వాళ్ళు టీ లేకపోతే ఉట్టి ఆకు పొడి చేసి కొంచెం మరగబెట్టుకుని బెల్లం వేసి తాగారు అనుకోండి రోజుని, చాలా జబ్బులు రాకుండా ఉంటాయి అన్నమాట. ఉన్నాయి కూడా పోతాయి.